హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి సొంత పిల్లలను చిత్రహింసలు గురిచేసిన హృదయ విదారక ఘటన కలకలం రేపింది. షబాన్ నజ్వీం అనే మహిళ మియాపూర్కి చెందిన తాజుద్దీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు కాగా కుటుంబ కలహల కారణంగా తల్లి వద్దే పిల్లలు ఉంటున్నారు. 2 నెలల క్రితం షబాన్ నజ్వీం జోగిపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ జావేద్ను రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుండి చిన్నారులపై చిత్రహింసల తీరు మరింత తీవ్రంగా పెరిగింది. పిల్లల దుస్థితిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల వంటిపై పలుచోట్ల వాతలు, గోళ్లు కత్తిరించి వాటిని కారం పెట్టినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పిల్లలను చిత్రహింసలకు గురి చేసిన తల్లిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. कौन मारी तेको? अम्मी मारी। कई को मारे? खाना हल्ला वो कौन जलाई यहाँ तेरे को? अम्मी जलाई। कई के हाथ जलाई? हीटर से जले कई की। किससे जलाई? क्या कर रही थी? हीटर से। हीटर से जलाई। हाँ। हाथ में उंगलियां देखो। ये कब करी बेटे ये कब काटी है? परसों कोई को काटी? हाँ? चुप बैठे बैठे चलो ले लेके चलो नहीं अपन कुछ नहीं पुलिस वाला आ रहा पूरे मारे बोल। कौन मारी तेको? अम्मी मारी। ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్ పరిధిలో కేంద్ర బలగాలు విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్ సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల నిర్మూలనకు దిశగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, డిఆర్జీ బలగాలు భారీగా మోహరించి విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. మధ్యేడు అడవుల్లో అధునాతన థర్మల్ టెక్నాలజీ డ్రోన్స్ ద్వారా వినియోగిస్తున్నట్లు నక్సల్స్ కోసం జల్లెడ చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు 2026 నాటికి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా శాంతంగా మార్చాలనే లక్ష్యంతో ఆపరేషన్లను విస్తృతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర బలగాల భారీ మోహరింతో ప్రాంతీయ ఆదివాసుల్లో ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లా మైలర్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించబడుతున్న హుక్కా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మైలర్దేపల్లి పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు చేపట్టారు. దాడుల సమయంలో హుక్కా సేవలు తీసుకుంటున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనంగా హుక్కా సెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పానాసోనిక్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గూడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలతో పెద్ద పెద్ద శబ్దాలు విని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని గూడౌన్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఘటనా స్థలాన్ని విజయవాడ ఏసీపీ దామోదర్ పరిశీలించారు. ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు,
తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తూ ఉండడం జరిగింది. ఇలా ఒక పక్క కూడా మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆఫీస్ రూమ్స్ కూడా కనెక్టెడ్ డాక్యుమెంట్ కూడా అంతా కలిపోయింది. ఒక వన్ సైడ్ మొత్తం హాఫ్ ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన ధర్మకూల్ ఉంటుంది కదా, ధర్మకూల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి అవి చెక్ చేయాలి. ఫైర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు వచ్చి అంత కాలిందంతా మొత్తం మన ఫైర్ మీద ఆర్పేశారు. కొంచెం ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది, టోటల్గా ఆగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క మనం దాంట్లో ఏమి డ్యామేజ్ అయింది మనం చెక్ చేయడానికి కాలిపోయింది మనం వెరిఫై చేసి ఎంత డ్యామేజ్ అయింది చెప్తాము. సుమారు వాళ్ళు చెప్పేది ఏంటంటే సుమారు 3 crores డ్యామేజ్ అయింది చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో మనం ఎంత డ్యామేజ్ అయింది, ఎట్లా డ్యామేజ్ అయింది చెక్ చేస్తాము. అదేవిధంగా ఇది ఫైర్ యాక్సిడెంటల్ ఫైరా, లేకపోతే ఏమి బయట ఏరియాకి ఇంకా ఆఫీస్ ఎవరైనా పెట్టి చేయటం లేకుండా, లేకపోతే ఏంటది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఈ మన ఫైల్ ఉంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళ యొక్క రిపోర్ట్ బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం. ప్రస్తుతానికి యాక్సిడెంటల్ ఫైర్ కింద కేసు రిజిస్టర్ చేసి పడమటి పోలీసు వారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపుగా 16,000 అడుగుల ఎత్తులో 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారని అక్కడి మీడియా వెల్లడించింది. ఎత్తైన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి గాలి వానలు పెరగడం వల్ల హిమపాతం ఉగ్రరూపం దాల్చింది. మంచు తుఫాన్లో చిక్కుకున్న వారిలో స్థానికులు రెస్క్యూ టీం చర్యలతో ఇప్పటికీ 200 మందిని కాపాడారు. ,16,000 అడుగుల ఎత్తులో చిక్కుకున్న వారిలో కొందరి శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా తగ్గిపోవడంతో బాధపడుతున్నారని సమాచారం. అలాగే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ఆహారం, తాగునీటి కొరత వల్ల వారి పరిస్థితి మరింత తీవ్రంగా మారాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు భారీగా శ్రమిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కష్టమైనప్పటికీ హెలికాప్టర్లు, స్పెషల్ రెస్క్యూ టీం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హిందూ బంధువులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ హిందూ ప్రజా సంఘాలు నేడు ఆసిఫాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. ఇటీవల దుర్గాదేవి శోభయాత్ర సందర్భంగా మహిళా భక్తులపై పోలీసులు అసభ్య పదజాలంతో వ్యవహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రోజు పోలీసు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హిందూ బంధువులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ హిందూ ప్రజా సంఘాలు నేడు ఆసిఫాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. ఇటీవల దుర్గాదేవి శోభయాత్ర సందర్భంగా మహిళా భక్తులపై పోలీసులు అసభ్య పదజాలంతో వ్యవహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రోజు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.